Dear students, welcome to online classes ABN and PRR College of Science, Kovur. We have already successfully completed 5 semesters. Now we enter into 6th semester. Management accounting is the one of the subjects of the 6th semester. The first topic of management accounting is distinguish between ఫైనాన్షియల్ అకౌంటింగ్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్కి మేనేజ్మెంట్ అకౌంటింగ్కి మధ్య గల భేదాలు లేదా తేడాలు. ఇప్పుడు మనకి ముందుగా ఫైనాన్షియల్ అకౌంటింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ది ప్రైమరీ ఎయిమ్ ఆఫ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఈజ్ టు రికార్డ్ డే టు డే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ఏ క్రోనలాజికల్ ఆర్డర్ అండ్ ప్రిపేర్ P&L account to find out profit earned or loss sustained and prepare balance sheet to know the exact financial position of the business concern. ఈ యొక్క ఫైనాన్షియల్ అకౌంటింగ్ లేదా ఆర్థిక అకౌంటింగ్ యొక్క ప్రధాన ధ్యేయం ఏంటంటే వ్యాపార సంస్థకు సంబంధించిన రోజువారీ కార్యకలాపాలను నమోదు చేసి లాభనష్టాల ఖాతాను తయారు చేసి వ్యాపార సంస్థ ఆర్జించిన లాభాన్ని లేదా నష్టాన్ని తెలుసుకోవడం. రెండవదిగా ఆస్తుల పట్టిని తయారు చేసి సంస్థ యొక్క ఆర్థిక పరిస్థితిని తెలుసుకోవడం ఈ యొక్క ఫైనాన్షియల్ అకౌంటింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం. సెకండ్ వన్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఈజ్ కన్సర్న్డ్ విత్ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ దట్ ఈజ్ యూస్ఫుల్ టు మేనేజ్మెంట్. అంటే ఏంటంటే యాజమాన్యానికి అవసరమైనటువంటి అకౌంటింగ్ సమాచారాన్ని లభ్యమయ్యేటట్లు చేసే అకౌంటింగ్ విధానమే మేనేజ్మెంట్ అకౌంటింగ్. ఇప్పుడు డిఫరెన్స్ చూద్దాం. అందులో ఫస్ట్ పాయింట్ ఆబ్జెక్టివ్, తెలుగులో ధ్యేయం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకి ది ఆబ్జెక్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఈజ్ టు ప్రిపేర్ final accounts, that is P&L account and balance sheet. P&L account is prepared to know the profit or loss and balance sheet is prepared to know the exact financial position of the firm. ఫైనాన్షియల్ అకౌంటింగ్ ప్రధాన ధ్యేయం ఏంటంటే లాభ నష్టాల ఖాతాను తయారు చేసి సంస్థ యొక్క లాభాన్ని లేదా నష్టాన్ని కనుగొనడం. అదేవిధంగా ఆసుపట్టిని తయారు చేసి సంస్థ యొక్క ఆర్థిక పరిస్థితిని తెలుసుకోవడం ఫైనాన్షియల్ అకౌంటింగ్ యొక్క ప్రధాన ధ్యేయం. ఇప్పుడు రెండవదిగా మేనేజ్మెంట్ అకౌంట్ చూద్దాం. మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఈజ్ ఎసెన్షియల్ టు హెల్ప్ ది మేనేజ్మెంట్ ఇన్ ఫార్ములేటింగ్ పాలసీస్. అంటే వ్యాపార సంస్థకు సంబంధించిన ప్రణాళికలను, విధానాలను, పద్ధతులను రూపొందించడానికి అవసరమైన సమాచారాన్ని అందజేయడమే మేనేజ్మెంట్ అకౌంటింగ్ యొక్క ప్రధాన ధ్యేయము. మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఈజ్ ఎసెన్షియల్ టు హెల్ప్ ది మేనేజ్మెంట్ ఇన్ ఫార్ములేటింగ్ ప్లాన్స్ అండ్ పాలసీస్. అంటే మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఏం చేస్తుందంటే యాజమాన్యానికి అవసరమైనటువంటి విధానాలను, పద్ధతులను, ప్రణాళికలను రూపొందించడానికి అవసరమైన సమాచారాన్ని అందజేయడమే మేనేజ్మెంట్ అకౌంటింగ్ యొక్క ప్రధాన ధ్యేయం. ఇప్పుడు సెకండ్ పాయింట్ నేచర్ లేదా స్వభావం. అంటే మీనింగ్ ఏంటంటే మనకి ఈ ఫైనాన్షియల్ అకౌంటింగ్ ప్రొవైడ్స్ హిస్టారికల్ డేటా అలాంగ్ విత్ యాక్చువల్ ఫిగర్స్. ఇది ఈ ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఏం చేస్తుందంటే జరిగిపోయిన వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన సమాచారాన్ని మాత్రమే అందిస్తుంది. మేనేజ్మెంట్ అకౌంటింగ్ ప్రొవైడ్స్ నెసెసరీ ఇన్ఫర్మేషన్ ఫర్ ఫ్యూచర్ ప్లాన్స్. మేనేజ్మెంట్ అకౌంటింగ్ యొక్క స్వభావం ఏంటంటే భవిష్యత్ ప్రణాళికలకు సంబంధించిన సమాచారాన్ని అందించడమే. యాజమాన్యానికి అవసరమైనటువంటి భవిష్యత్ ప్రణాళికలకు సంబంధించిన సమాచారాన్ని మేనేజ్మెంట్ అకౌంటింగ్ అందజేస్తుంది. ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఈజ్ కంపల్సరీ ఇన్ కేస్ ఆఫ్ జాయింట్ స్టాక్ కంపెనీస్. ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనేది వ్యాపార సంస్థలకు తప్పనిసరి. మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఈజ్ నాట్ కంపల్సరీ, ఇట్ ఈజ్ ఓన్లీ సర్వీస్ ఫంక్షన్. ఇది సేవా విధి మాత్రమే. అంటే దాని అర్థం ఏంటంటే యాజమాన్యం వాళ్ళు అవసరమైతే మేనేజ్మెంట్ అకౌంటింగ్ అమలు చేసుకోవచ్చు లేదా వదిలివేయవచ్చు. ఇట్ ఈస్ ది విల్ ఆఫ్ ది మేనేజ్మెంట్. ఫోర్త్ పాయింట్ ఏంటంటే స్కోప్ లేదా తెలుగులో అయితే కనుక పరిధి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ రివీల్స్
total result of the firm. Financial accounting reveals the total result of the firm. అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనేది సంస్థ మొత్తానికి సంబంధించిన ఫలితాన్ని తెలియజేస్తుంది. అంటే ఒక సంవత్సరంలో ఒక వ్యాపార సంస్థ ఎంత లాభాన్ని ఆర్జించింది లేదా ఎంత నష్టాన్ని పొందింది, ఈ ఫైనాన్షియల్ అకౌంటింగ్ లేదా ఆర్థిక అకౌంటింగ్ తెలియజేస్తుంది. ఇంకా మేనేజ్మెంట్ అకౌంటింగ్. ఈ మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఈజ్ కన్సర్న్డ్ విత్ ది యాక్టివిటీస్ ఆఫ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, ప్రొడక్ట్స్ అండ్ ప్రాసెసెస్. ఈ మేనేజ్మెంట్ అకౌంటింగ్ అనేది వ్యాపార సంస్థలోని వివిధ విభాగాలకు, నెక్స్ట్ లేదా వివిధ వస్తువులకు లేదా వివిధ దశలకు సంబంధించిన సమాచారాన్ని విడివిడిగా అందజేస్తుంది అన్నమాట. ఇంకా 5th పాయింట్ మెజర్మెంట్ లేదా కొలమానం. అంటే ఇన్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఓన్లీ మానిటరీ ఇన్ఫర్మేషన్ ఈస్ టేకెన్ ఇంటూ కన్సిడరేషన్. ద్రవ్యపరమైన సమాచారాన్ని మాత్రమే లెక్కలోకి తీసుకుని లెక్కలు తయారు చేయడం జరుగుతుంది ఈ ఆర్థిక అకౌంటింగ్లో లేదా ఫైనాన్షియల్ అకౌంటింగ్లో. బోత్ మానిటరీ అండ్ నాన్ మానిటరీ ఇన్ఫర్మేషన్స్ ఆర్ రికార్డెడ్ ఇన్ ది మేనేజ్మెంట్ అకౌంటింగ్. మేనేజ్మెంట్ అకౌంటింగ్లో ద్రవ్య మరియు ద్రవ్యేతర అంశాలను కూడా, ద్రవ్యపరమైన మరియు ద్రవ్యేతర అంశాలను కూడా లెక్కలోకి తీసుకుని లెక్కలు తయారు చేయడం జరుగుతుంది. ద్రవ్యపరమైన అంశాలంటే డబ్బుతో సంబంధమైన వ్యవహారాల్ని ద్రవ్యపరమైన అంశాలు అంటాం. ద్రవ్యేతర అంశాలంటే కాంపిటీషన్ ఇన్ ది మార్కెట్, చేంజెస్ ఇన్ ది పొలిటికల్ ఎన్విరాన్మెంట్, అంటే రాజకీయ వాతావరణంలో మార్పులు, మార్కెట్లో పోటీ, ఇట్లాంటి అంశాలను మనం ఏమంటామంటే నాన్ మానిటరీ ఐటమ్స్ అంటాం, నాన్ మానిటరీ ఆస్పెక్ట్స్ అనమాట, అంటే ద్రవ్యేతర అంశాలు అనమాట. ఇక్కడ మేనేజ్మెంట్ అకౌంటింగ్లో బోత్ మానిటరీ అండ్ నాన్ మానిటరీ ఇన్ఫర్మేషన్స్ ఆర్ రికార్డెడ్. 6th పాయింట్ ఏంటంటే మనకి ఆడిట్. ఫైనాన్షియల్ అకౌంట్స్ కెన్ బి గాట్ ఆడిటెడ్. ఫైనాన్షియల్ అకౌంటింగ్లో ఆడిట్ కంపల్సరీగా మనం ఫైనాన్షియల్ అకౌంట్స్ని ఆడిట్ చేయించాలి. మేనేజ్మెంట్ అకౌంట్స్ ఆర్ నాట్ ఆడిటెడ్. ఇక్కడ మనకి మేనేజ్మెంట్ అకౌంటింగ్లో ఆడిట్ అనేది కంపల్సరీ కాదు. నెక్స్ట్ 7th వన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ లేదా అకౌంటింగ్ సూత్రాలు. ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఈజ్ గవర్న్డ్ బై ది జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అండ్ కన్వెన్షన్స్. అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్లో అంతర్జాతీయంగా అంగీకరించబడిన అకౌంటింగ్ సూత్రాలని, సాంప్రదాయాల్ని పాటించి లెక్కలు తయారు చేయడం జరుగుతుంది. No such set of principles and conventions are not followed by the మేనేజ్మెంట్ అకౌంటింగ్లో అంతర్జాతీయంగా మనకి అంగీకరించబడిన అకౌంటింగ్ సూత్రాలను కానీ సాంప్రదాయాలను కానీ పాటించి లెక్కలను తయారు చేయడం జరగదు. ఇది 7th వన్. నెక్స్ట్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఫర్ రికార్డింగ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్. ఈ ఫైనాన్షియల్ అకౌంటింగ్లో వ్యాపార వ్యవహారాలన్నింటినీ కూడా జంట పద్దు విధానాన్ని లెక్కలోకి తీసుకుని తయారు చేయడం జరుగుతుంది. జంట పద్దు విధానాన్ని ఎక్కువగా ఫైనాన్షియల్ అకౌంటింగ్లో ఇంప్లిమెంట్ చేస్తారనమాట. ఇన్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఈజ్ నాట్ బేస్డ్. ఇన్ మేనేజ్మెంట్ అకౌంట్ సిస్టమ్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఈజ్ నాట్ ఫాలోడ్. మేనేజ్మెంట్ అకౌంటింగ్లో జంట పద్దు విధానాన్ని అవలంబించరు. అసిస్టెన్స్ లేదా సహాయపడుట. 9th వన్ ఏంటంటే అసిస్టెన్స్ లేదా సహాయపడుట. ఇట్స్ ఇన్ఫర్మేషన్ ఈజ్ మెయిన్లీ ఇంటెండెడ్ ఫర్ outsider users, external users, that is creditors, debenture holders, investors and government authorities. ఫైనాన్షియల్ అకౌంటింగ్ అందజేసే సమాచారం బయట వారికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. వాళ్ళు ఎవరంటే రుణదాతలు, డిబెంచర్దారులు, నెక్స్ట్ ప్రభుత్వ అధికారులు, పెట్టుబడిదారులు. ఫైనాన్షియల్ అకౌంటింగ్ అందజేసే సమాచారం మనకి ఎవరికి ఎక్కువగా ఉపయోగపడుతుంది అంటే రుణదాతలకి, డిబెంచర్దారులకి, పెట్టుబడిదారులకి, ప్రభుత్వ అధికారులకు ఉపయోగపడుతుంది. ఇట్స్ ఇన్ఫర్మేషన్ ఈజ్ జనరల్లీ ఇంటెండెడ్ ఫర్ మనకి ఇంటర్నల్ యూజర్స్, దట్ ఈస్ మేనేజ్మెంట్. మనకి ఈ మేనేజ్మెంట్ అకౌంటింగ్ అందజేసే సమాచారం ఎవరికి ఎక్కువగా ఉపయోగపడుతుంది అంటే యాజమాన్యానికి మాత్రమే.
మేనేజ్మెంట్ అకౌంటింగ్ అందజేసే సమాచారము యజమానులకు మాత్రమే ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాళ్ళు ప్రణాళికలను, పద్ధతులను, విధానాలను రూపొందించుకోవాలంటే మేనేజ్మెంట్ అకౌంటింగ్ అందజేసే సమాచారమే ముఖ్య ఆధారం కాబట్టి. నెక్స్ట్ పబ్లికేషన్స్. P&L account అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ ఆర్ ప్రిపేర్డ్ అండ్ పబ్లిష్డ్ ఇన్ ది న్యూస్ పేపర్స్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ది పబ్లిక్. అంటే ప్రజల ఉపయోగార్థం లామకథను, ఆస్తుల పట్టిని తయారు చేసి మనం న్యూస్ పేపర్లో ప్రచురణ చేయాలన్నమాట. ఇక్కడ ఫైనాన్షియల్ అకౌంటింగ్లో P&L account and balance sheet are prepared and published in the newspapers for the benefit of public. Management accounts are not published in the reports of management accounting are not published in the newspapers for the benefit of the public. ప్రజల ఉపయోగార్థం మేనేజ్మెంట్ అకౌంటింగ్ తయారు చేసే నివేదికలను వార్తాపత్రికల్లో ప్రచురించవలసిన అవసరం లేదు. ఇంకా వాస్తవ సమాచారము, యాక్చువల్ ఫిగర్స్, యాక్చువల్ ఇన్ఫర్మేషన్. ఇన్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ యాక్చువల్ ఫిగర్స్ ఆర్ యూజ్డ్. ఫైనాన్షియల్ అకౌంటింగ్లో వాస్తవ అంకెలను మాత్రమే లెక్కలోకి తీసుకోవడం జరుగుతుంది. ఇన్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఎస్టిమేటెడ్ ఫిగర్స్ ఆర్ యూజ్డ్. మేనేజ్మెంట్ అకౌంటింగ్లో అంచనా వేసిన అంకెలు మాత్రమే లెక్కలోకి తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఇంకా లాస్ట్ వన్ 12th వన్ అంటే పీరియడ్ లేదా కాలం. ఫైనాన్షియల్ అకౌంట్స్ ఆర్ ప్రిపేర్డ్ ఫర్ ఎ స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైం దట్ ఈజ్ 1 year. ప్రతి సంవత్సరాంతాన ఫైనాన్షియల్ అకౌంట్స్ని తయారు చేయడం జరుగుతుంది. అయితే మేనేజ్మెంట్ అకౌంటింగ్ సప్లైస్ నీడెడ్ ఇన్ఫర్మేషన్ టు ది మేనేజ్మెంట్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ త్రూ అవుట్ ది ఇయర్. మేనేజ్మెంట్ అకౌంట్ ఏం చేస్తుందంటే సంవత్సరం పొడవునా ఎప్పటికప్పుడు యాజమాన్యానికి అవసరమైనటువంటి సమాచారాన్ని అందజేస్తుంది అనమాట. సో టాపిక్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ వెరీ మచ్.